Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 41, verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం నుండి తీసుకొనబడింది. I strengthen thee, I'll help thee, I'll uphold thee with the right hand of my righteousness. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. This verse is a great example of the encouragement found within the book of Isaiah. ఈ వచనం యెషయా గ్రంథంలో ఎంతో ప్రోత్సాహాన్ని ఆదరణిచ్చేదానికి ఒక మంచి ఉదాహరణగా ఉంది. And the book of Isaiah is filled with many verses of encouragement. యెషయా గ్రంథం అంతటా కూడా ఈ రీతిగా మనల్ని ఆదరించి మనల్ని బలపరిచే అనేక వచనాలు కనబడుతున్నాయి. All those verses reflect your promises revives me, it comforts me, all my troubles. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను, ఆయన నన్ను మరణమునకు అప్పగించెను. Many such things stand out to us. ఇలాంటి అనేక విషయాలు మనకు చెందినవి కనబడుతున్నాయి. And the Lord provide assurance, hope, strength and peace in this verse. ఈ వచనంలో దేవుడు మనకి నిశ్చయితనిస్తున్నాడు, భరోసాని, నిరీక్షణని, బలాన్ని ఇస్తున్నట్టుగా కనబడుతుంది. God says, fear not, I am with you. దేవుడు అంటున్నాడు, భయపడకుము. 1969 mother who promises always with us. దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. He is with you day and night. I will uphold thee. No matter what you Isaiah are going 41:10. through, He is with you. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా గానీ దేవుడు అయితే నీతోనే ఉన్నాడు. This is a promise. ఇది ఒక వాగ్దానం. So we are commanded not to fear because God is with us. మరి దేవుడు మనతో కూడా ఉన్నాడు Emmanuel, God with us. భయపడకూడదు అని ఆజ్ఞాపించబడ్డాం. His name is Emmanuel. Emmanuel, God with us, 55 which means years. God with us. ఆయన Not పేరు out Simon ఇమ్మానుయేల్, Crowley's అనగా tears. దేవుడు మనకి తోడు అని With అర్థం. thy Also He goodness. says, be not dismayed. ఇంకా చెప్తున్నాను, దిగులు పడకుము. Dismay is another word for distress. దిగులు పడకుము అనే మాటకి కృంగుదల, బాధ కూడా దిగులు పడకుము. If some unexpected thing takes place, వాక్యము నన్ను ఏదైనా బ్రతికించు. ఊహించినటువంటి సంఘటన జరిగినప్పుడు మనం ఎంతో దిగులు చెందుతా ఉంటాం. But Isaiah is encouraging us not to be dismayed even at such unexpected happenings. అయితే యెషయా అంటాడు కదా, ఈ రీతిగా అనుకోనని సంఘటనలు The Lord is my జరిగినప్పుడు కూడా మీరు దిగులు చెందొద్దు అంటున్నాడు. Why? ఎందుకని? For I am your God. ఎందుకనగా నేను నీకు దేవుడనే ఉన్నాను. We serve the living Lord Jesus Christ who conquered death for us. మన కొరకే మరణాన్ని జయించిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రేమిస్తున్నాం. Therefore, there is no reason for us to be dismayed. ఆ కారణాన్ని బట్టి దిగులు చెందడానికి 1969 mother whom promises fulfilled in Christ. 1 Corinthians chapter 1:18-21 fulfilled. I will uphold thee. Isaiah 41:10. The Lord is with thee. Gideon, God with us. Judges 6:12. I will never leave thee. Hebrew 13:5. 1969లో నా పుట్టిన సంవత్సరంలో హెబ్రోన్ చర్చ్కు మ్యాన్ ఆఫ్ గాడ్ 20th సెంచరీ భక్త సింగ్ గారికి దేవుడిచ్చిన వాగ్దానాలు, నేను నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41:10. యెహోవా నీకు తోడై ఉన్నాడు, గిద్యోను దేవుడు నాకు తోడై ఉన్నాడు, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను అని నా పుట్టిన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానములు నాకు. बोलिए जिंदा खुदावन यीशु मसीह की हर एक वादा खुदावन यीशु मसीह में पूरा कर दिया. सो अब्बा के नाम की जय हो. हालेलुया. Isaiah chapter 41 1-10. Amen.